వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన సందర్భంగా అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖలో ఆయన కోరారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు భద్రత కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో మిథున్ రెడ్డి ఆరోపించారు. మిర్చి యార్డు పర్యటనకు వెళ్లిన జగన్ కు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. Z+ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న జగన్ కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జగన్ నివాసం వద్ద కూడా కొన్ని ఘటనలు జరిగాయని మిథున్ రెడ్డి తెలిపారు. కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని, జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రతా వైఫల్యం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రమాదకర ధోరణికి తెరలేపుతోందని అన్నారు. మిథున్ రెడ్డి లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ ను వైసీపీ నేతలు కలిశారు. గుంటూరు పర్యటనలో జగన్ కు తగిన రక్షణ కల్పించలేదని ఆయనకు ఫిర్యాదు చేశారు. తృప్తిపరచడం కోసం, వారిని మానసికంగా ఆనందింపజేయడం కోసం పడమట సంబంధించినటువంటి ఆ ఏరియా ప్రాంతం దాంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే, 10వ తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టుకు హాజరై, కోర్టు చే సమన్లు ఇవ్వబడే కోర్టుకు హాజరై నాచే తప్పుడు కేసు పెట్టించారని చెప్పిన అతను జడ్జి గారికి చెప్పుకుంటే, 11వ తారీఖున ఆ సత్యవర్ధన్ మీద, వంశీ మీద ఒక తెలుగుదేశం పార్టీ 5 కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు, అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తతో ఫిర్యాదు తీసుకుని, ఆ ఫిర్యాదు మేరకు కోర్టుల్ని, పోలీసుల్ని తప్పుదో పట్టించారని చెప్పని సత్యవర్ధన్ మీద, వంశీ గారి మీద ఎఫ్ఐఆర్ కడతారు. 12వ తారీఖున సత్యవర్ధన్ యొక్క అన్నగారైనటువంటి అతనితో మరొక ఫిర్యాదు తీసుకుని, కిరణ్ అనే ఆయనతో ఒక ఫిర్యాదు తీసుకుని వంశీ గారి మీద మళ్ళీ కేసు కడతారు. దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ అన్నగారు అనేటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడా ఉండదు. దాంట్లో మా తమ్ముడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఎవరో చూశారంట, ఎవరో ఎక్కించుకెళ్లారంట, బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లి ఉండొచ్చు, జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు,